పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వరుస పెట్టి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే రైతుల సమస్యలపై ఉద్యమించిన వైఎస్ఆర్సీపీ 27వ తేదీన కరెంటు అంశానికి సంబంధించి ధరల పెంపుదలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అన్ని ప్రభుత్వ విద్యుత్ కార్యాలయాల ముందర ఆందోళనకు సన్నద్ధమవుతుంది. మరోవైపు ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి జనవరి 3వ తేదీన కూడా ఆందోళనలకు సిద్ధం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వరుసగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఏకిపడేస్తూ జగన్మోహన్ రెడ్డి రకరకాల ట్వీట్లు చేస్తున్నారు, బహిరంగ లేఖలు రాస్తున్నారు. అసలు ఈ సారాంశం ఏంటి? 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించలేనివి లేదా వైఫల్యం చెందినటువంటి అంశాలు ఏంటి? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు గత 4-5 రోజులుగా చూస్తే ట్వీట్లు చేయడం కానంటే 11వ తేదీన ఆందోళనల తర్వాత నుంచి మొదలైనటువంటి పరంపర. ఓకే. సో ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది, సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి, 6 నెలల్లో ఏమీ చేయలేకపోయారు కాబట్టి మీరు అందరూ రాజీనామా చేయండి అనేది ప్రధానమైన డిమాండ్. దానికి అనుబంధంగా చాలా ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అటువంటి దయనీయమైన స్థితులు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేని నిస్సహాయత ప్రస్తుత ప్రభుత్వంలో ఉందా? సార్, ఉనికిని చాటుకోవటానికి ఏదో ఒకటి గోల చేసి ప్రజల్లో కనపడాలా అని చేసేటటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది. నిజంగా గవర్నమెంట్ ఏదన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపించే అధికారం విపక్ష పార్టీగా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంటుంది. ప్రజలందరికీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో జెన్యున్గా ఏదన్నా ప్రస్తుత ప్రభుత్వం తప్పులు చేస్తుంటే 100% వాళ్ళు ఎత్తి చూపించాలా, మనలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాము, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా కాదేది అనర్హం అన్నట్టు ఏది పడితే అది చేసేదంతా తప్పు అని చెప్పేసి మాట్లాడితే మాత్రం చూసేవాళ్ళు అంత అమాయకులు కాదు. ఆల్రెడీ నిరూపించినారు, మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పి 11 ముచ్చటగా 2 ఒకట్లు ఫ్యాన్సీ నెంబర్ ఇచ్చి కూర్చోబెట్టినారు. ఇది మర్చిపోకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే జెన్యున్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు 100% ప్రజల్లోకి వచ్చి గోల చేసి ప్రజలకు మేలు జరిగేటట్టు చేయడం. అదే కదా. ఇప్పుడు 11వ తేదీ జరిగిన ఆందోళన చూస్తే రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో మీరు ఫెయిల్, రైతులను ఆదుకోలేకపోతున్నారు, దీని మీద ఆందోళన చేశారు. ఆ పార్టీ అయితే ప్రకటించుకుంది గ్రాండ్ సక్సెస్, రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసన బలంగా తెలియజేసామని చెప్పాను. రైతులకు న్యాయం చేసింది ప్రభుత్వం? సార్, ఎప్పుడు సార్ ఇంతకు ముందర తీసుకుపోయిన వడ్లకి డబ్బులే ఇవ్వకుండా ఎన్నో రోజులు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి యాక్చువల్గా. అది ఇప్పుడు దీని గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత రాజకీయం చేస్తున్నప్పటికీ కొంత విచక్షణ కలిపి రాజకీయం చేయాలి. యాక్చువల్గా వాళ్ళ టైంలో ఎన్ని రోజులకి ఇచ్చినారు, ఈ టైంలో ఎన్ని రోజులు డిలే అవుతుంది, దాన్ని కంపేర్ చేసి చెప్పుకునే పరిస్థితి చెప్తే ప్రజలు కూడా నమ్ముతారు. ఇన్ఫాక్ట్ ఈరోజు చూసినాం, చంద్రబాబు నాయుడు గారు పోయేసి ఒక సర్పంచ్ని పక్కన కూర్చోబెట్టుకొని రైతుల్ని పిలిపించి కూర్చోబెట్టి అక్కడ జరిగేటటువంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన ఇవ్వాల్సినటువంటి అష్యూరెన్సెస్ కూడా ఇస్తున్నాడు ఆయన యాక్చువల్గా. ఇలాంటి ఇప్పుడు పోనీ మనం అనుకుందాం సార్, ఇంతకు ముందర ప్రభుత్వంలో ఈ విధంగా రైతుల దగ్గర కూర్చొని మీకున్న సమస్యలు ఏంటి, ఇప్పుడు మనం పెట్టినటువంటి సిచ్యువేషన్ ఎలా రన్ అవుతుందని మాట్లాడిన సందర్భం ఏమైనా ఉందా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ వేరు, చంద్రబాబు నాయుడు గారి స్టైల్ వేరు. స్టైల్ ఏముంది సార్, ఏదైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల మీద వాళ్ళకి సమస్యలకి సహాయం చేస్తూ ఏదైనా పొరపాటు చేసినప్పుడు దాన్ని ఎత్తు చూపించడమే కదా సార్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ధర్నాలు చేయొచ్చు. ఇప్పుడు ధర్నాలు చేస్తే దాంట్లో మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సార్. ఇప్పుడు సో ఇంకొకటి అసలు మేజర్ అబ్జెక్షన్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైనటువంటి ట్వీట్ కూడా చేశారు. విజన్ 2047 పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాయలు చేస్తున్నారు. అందులో చాలా అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఒక 6 అంశాలని విశ్లేషణాత్మకంగా రాశారు. అన్నీ కలిపి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఒక 420 అని కూడా ఎలిగేషన్ చేశారు. సో ఎలా చూడాలి, దానిలో ఉన్నటువంటి వాస్తవికత ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ కోర్టులు ముట్టికాయలు వేసినాయి, వాడే భాష కొంచెం గౌరవప్రదంగా వాడండి అని చెప్పి చెప్పి ఆల్రెడీ కొంతమందికి మీద ఇంకా కేసులు నడుస్తూ ఉన్నాయి. ఎంతోమంది కాళ్ళు పట్టుకోవడానికి వచ్చినారు, మమ్మల్ని వదిలిండు స్వామి మేము మాట్లాడమని చెప్పేసి. ఇంత జరిగిన తర్వాత కూడా అధినాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 420లు అది ఇదిని మాట్లాడటం, ఆ రకంగా మాట్లాడి ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు గవర్నమెంటే అఫీషియల్గా మీకు ఒక నంబర్ ఇచ్చిందని అంటారు. చంద్రబాబు నాయుడుకి ఎవరు నంబర్? ఫోన్ నంబర్ కదా సార్, కోర్టులో ఖైదీ నంబర్ అంటారు కదా, అంటే వీళ్ళు కూడా అంటారు కదా. సో ఏంటంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు విజన్ అని చెప్పేసి జనాల్ని మభ్య పెడుతుంటే దాంట్లో మభ్య పెట్టడానికి ఏముందో మన ఇద్దరం కొంచెం మాట్లాడదాం సార్. మనము ఈ అంశాలు తీసుకొని అంటే మనం మాట్లాడడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాసినే చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, విజన్ 2047, విజన్ 2047 పేరిట CBN మరొక పబ్లిసిటీ స్టంట్కి దిగారు. ప్రజలను మభ్య పెట్టడానికి, మాయ చేయడానికి ఇది ఒక ఎత్తుగడ మాత్రమే.
చంద్రబాబు గారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు ప్రజల అవసరాలకు చోటే లేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు, ఆయన పాలన ఎప్పుడు ప్రజలు తనకిచ్చిన 5 ఏళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పిన వాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు, ఎప్పుడు ప్రజలను మోసం చేయడం మీదే, ప్రజల్ని మాయ చేయడం మీదనే తన ధ్యాస అంతా ఉంటుంది. అంటే ఇప్పుడు 6 నెలల కాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని స్థితి, వైఫల్యం చెందినటువంటి స్థితి ఏ రంగాల్లో ఉందనుకోవచ్చు. సార్ ఇప్పుడు దీని గురించి మాట్లాడితే విజన్ గురించే మాట్లాడదాం సార్. గత 5 సంవత్సరాల్లో ఏదన్నా ఒక విజన్ డాక్యుమెంట్ అనో లేకపోతే భవిష్యత్తుకి మనం ఇలా విధంగా మనం ప్లాన్ చేసుకొని ఆ రకంగా మనం అడుగులేద్దామని ఏ రోజున ఒక డిస్కషన్ జరిగిందా సార్? జరిగిందా? జరగలేదు. సో విజన్ అనే దాని గురించి మాట్లాడే అర్హతే లేదనేసి అనుకోవాలి యాక్చువల్గా. ఎంతసేపు గత ప్రభుత్వానికి సార్ నేను చెప్పేది. ఇప్పుడు అంతకుముందర బోవ కావాలా, రోడ్లు కావాలన్న ఆలోచన అక్కడే ఆగిపోయినటువంటి ఒక రకమైన ఆలోచన. అలా కాకుండా ఇప్పుడు 2049కి ఈయన చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా హెల్తీగా ఉంటారో లేదో కూడా మనకు తెలియదు. అప్పుడు ఎవరెవరు ఉంటారో కూడా తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో అంత దూరం ఒక మనిషి ఆలోచించి మన అందరూ ఆయన విజన్ పైన చెప్పినటువంటిది కూడా చూడండి. రెండో పాయింట్ ఇమీడియట్గా ఆయన ఏం చెప్పారంటే 1998లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే విజన్ 2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, పనుల కోసం వలసలు, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు గారు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంత కాదు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులని పప్పు బెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు. ఆ రోజుల్లో స్విట్జర్లాండ్కి చెందిన అప్పటి ఆర్థిక శాఖ మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆసుపత్రికో పంపిస్తామని కామెంట్ చేశారు. చివరికి ప్రజలు కూడా విజన్ 2020 కాదు 420 అంటూ చంద్రబాబును దుయ్యబట్టారు. 2014లో కూడా విజన్ 2029 పేరిట ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది. సో అంటే క్లియర్గా విజన్ అనేటువంటి పాలసీని, విజన్ అనేటువంటి అంశాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కామెంట్స్, ఇందులో వాస్తవం ఎంత? విజన్ 2020 అటర్ ఫ్లాపా? అసలు ఏం జరగలేదా విజన్? మీరు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ఏ వ్యక్తినని అడగండి, ఆయన అప్పుడు విజన్ 2020 అని చెప్పింది దాంట్లో ఏమీ జరగలేదు, అది కేవలం ఒక ప్రచార ఆర్భాటం అని కానీ చెప్పితే ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ట్వీట్కి ఒక అర్థం ఉంటుంది. ఇది ఖచ్చితంగా సెల్ఫ్ గోలే సార్. ఇది ఇలాంటివి అసలు టచ్ చేయకూడదు. ఎవరు సలహాలు ఇస్తున్నారు తెలియట్లేదు కానీ అసలు యాక్చువల్గా ఇంకా బ్యాక్ ఫైర్ అయ్యేటివి ఇలాంటివి. ఇప్పుడు విజన్ 2020 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశం నుంచి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచం మొత్తం వెళ్ళి ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో వేసినారు. ఎన్ని దేశాల్లో నుంచి ఎంతమంది ఆయన గురించి ధర్నాలు చేసినారు సార్, రోడ్ల మీదకి వచ్చి అరిసినారు. సో వాళ్ళందరూ ఈయన వల్ల బెనిఫిట్ పొందుంటేనే చేసినారా, లేకపోతే వాళ్ళందరూ కూడా సారా పొట్లాలు ఇచ్చి లేకపోతే బిర్యానీ పొట్లాలు ఇచ్చి చేయించుకున్నారా? లేదు కదా, స్వతహాగా వాళ్ళు వచ్చి చేసినారు కదా. అంటే ఈయన విజన్ వల్ల లాభపడినటువంటి వాళ్ళల్లో ఒకరు కదా వాళ్ళు. ఈయన తీసుకొచ్చినటువంటి పాలసీస్, ఈయన తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ అవేర్నెస్, ఈయన తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, వాటన్నిటి వల్ల ఒకటి. ఇప్పుడు ఈ విజన్ అనేటువంటి విషయాన్ని 2019 నుంచి 24 వరకు ఎలా చూడాలి, 24 నుంచి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి డాక్యుమెంట్ని మనం ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా ఎందుకంటే సార్ ఒకవేళ మన రాష్ట్రం గాన సంయుక్తంగా ఉండుంటే దీని గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలు ఇంకా దిగజారిపోయింది. ఆర్థికంగా దిగజారిపోయింది, ఒక ఇమేజ్ పరంగా దిగజారిపోయింది, మానసికంగా దిగజారిపోయింది, అన్ని రకాలుగా దిగజారిపోయింది. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అందులో పవన్ కళ్యాణ్ గారి కోయలేషన్లో ప్రజలకు వచ్చి మనం ఈ ఏరియాలో మనం వర్క్ చేస్తే ఆ టైంకి ప్రతి ఒక్క ఇంట్లో పేదోళ్ళు లేకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు, ఒక వ్యాపారస్తుడు ఉంటాడని చెప్పేసి జనాల ఆలోచన విధానం మార్పిచ్చి వాళ్ళని ఆ డైరెక్షన్లో లీడ్ చేయడం అన్నది అది ఏ రకంగా 420 యాక్టివిటీయో అది ప్రచార ఆర్భాటమో వాళ్ళే చెప్పాలి సార్. చాలా విషయాలు ఇంకా మెడికల్ కాలేజీల గురించి, తర్వాత ఇంకా అప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి, వీటి గురించి కూడా వైసీపీ లీడర్స్ పదే మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం, దానికోసం ఆందోళనకు సిద్ధం కండి, ఇవన్నీ పిలుపులు ఇస్తున్నారు. సో ఇవన్నీ వాస్తవాలు కాదా, లేదా ఒట్టి ప్రచారం కోసం విపక్షంగా యాక్టివిటీ చేసి ప్రజల్లో ఉండడం కోసం చేస్తున్న ప్రయత్నాలు? సార్ ఇప్పుడు ఇప్పటికి కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం తీసుకున్న టాపిక్లో వెయిటేజ్ ఉందంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు సార్. ఏదో చెయ్యాలా, మేము ఉండామని చెప్పుకోవాలనే ఒక ప్రయత్నం చేసో, లేదంటే ఆయన అంటే మాకు నచ్చదు కాబట్టి ఏదో ఒకటి రోడ్ల మీదకి ఎక్కి గోల్ చేయాలనుకుంటే
రాబోయే అంటే ఇప్పుడు 11 ఉన్నాయి, కనీసం కొంచెం గట్టిగా పనిచేస్తే నెక్స్ట్ టైంకి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుంటే ఇంకా తగ్గించుకోవాలంటే ఇలాంటి ఆలోచన దాని నుంచి బయట రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడదాం సార్ అనుకుందాం. ఇప్పుడు అన్నీ వదిలేండి సార్, కన్స్ట్రక్షన్ అయినటివి లేదా కొత్తగా ఫంక్షన్లోకి వచ్చిన మర్చిపోండి. ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి గత 5 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ మెడికల్ కాలేజ్ అది ఇండియాలోనే. దానికి నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టినారో ఈ ఒక్క పాయింట్ గురించి ప్రజలు ఆలోచిస్తే ఈ మెడికల్ కాలేజీల మీద ఎంత చిత్తశుద్ధి ఉండదన్న విషయం క్లియర్గా కంటికి కనపడుతుంది. ఇంకొకటి పోర్టులు అంటారు. పోర్టులకు సంబంధించి ఫిషింగ్ హార్బర్లో జగన్ హయాంలోనే బాగా డెవలప్మెంట్ అయినాయి పోర్టులు. ఓకే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. భారతమాల ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చెయ్యాలి. ఇప్పుడు సార్ అసలు ఏం చేయకుంటే ఎట్ట కూర్చోలేం కదా సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని వచ్చినప్పుడు చెయ్యాలి కదా. ఇప్పుడు ఆయనేం పూర్తిగా చేయలేదు, అన్నీ ఈయనే చేసేసినాడని ఎవరు చెప్పం. ఆయన టైంలో కూడా కొన్ని మంచి పనులు జరుగుంటాయి. కానీ కంపారిజన్ ఎలా ఉంటుందంటే ఎవరు ఎక్కువ మంచి పనులు చేసినారు, ఎవరు తక్కువ డ్యామేజ్ చేసినారు, ఓకే, దాన్ని బట్టి ప్రజలు ఓటర్లు కానీ వాళ్ళు నిర్ధారించుకుంటారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా కాలేజెస్కి ఇచ్చేవారు. గవర్నమెంట్ నుంచి కాలేజెస్కి వెళ్తే పిల్లలకి ఆ ఫీజు కట్టుకునే అవసరం లేకుండా వాళ్ళు శుద్ధంగా కాలేజీకి చదువుకొని వచ్చేవాళ్ళు. తర్వాత ప్రభుత్వం, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నాయకులు కాలేజీకి ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం మొత్తం జనం కన్ఫ్యూజ్ అవుతారు, ఎవరు వేరే వాళ్ళు చేశారు, ఎవరు నిర్ణయాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం అనుకుందాము. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మళ్ళా అమ్మల అకౌంట్లో ఎందుకు వేయాలి సార్? అది పోవాల్సింది స్కూల్కి. అంటే అమ్మఒడికి ఎక్స్టెన్షన్ ఏమో అది ఫీజు రియంబర్స్మెంట్. ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తారు. అవును, అమ్మఒడి అనగానే జగన్మోహన్ రెడ్డి గుర్తు. జగన్ సంతోషం మార్చుకుని ఉండొచ్చు కదా. సంతోషం కాదనలేదు. అది అమ్మ ఒడికి పోయి అమ్మ ఒడి నుంచి స్కూల్ ఒడికి ఎందుకు పోవాలి సార్? నాన్న ఏదో పెట్టాడంట కదా. అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటెన్షన్స్ గమనించాలి మనం. ఏంటంటే పిల్లలు స్కూలు పోయి చదువుకుంటున్నారు. ఇంతకు ముందర రాజశేఖర్ రెడ్డి గారు గౌరవంగా గవర్నమెంట్ నుంచి స్కూల్కి పంపించినారు. సో పేరెంట్స్ వాళ్ళకి కావాల్సి ఉంటే మీ పిల్లలకి ఇంత కట్టినామని చెప్పేసి ఒక నోట్బుక్ లేకపోతే ఒక పాంప్లెట్ ఇంటికి పంపించవచ్చు. మీ అబ్బాయికి గవర్నమెంట్ నుంచి ఇంత పోయింది ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్లే పంపించారు కదా. మీకు 5 ఏళ్లలో ఇంత వేసామని చెప్పి లెక్కలు పంపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ టైంలో. అదే సార్ ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఇప్పుడు ఈ ఉచితాలు అన్నది మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 5-6 కోట్ల మంది జనాలు ఉన్నారనుకోండి. ఈ ఉచిత కాదు, ఇప్పుడు జనవరి 3వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆందోళనకి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అవుతున్నారు. ఏడాది పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదనే దాని మీద ఆయన ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మెలికిని ఎవరు చెప్పాలి సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది, ఇది డైరెక్ట్గా కాలేజెస్కి కడతాము అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అప్రూవ్ చేసినారు. ఇప్పుడు మీరెందుకు కష్టపడతారు? గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవ్ చేసింది. గవర్నమెంట్ ఇప్పుడు కాలేజెస్ తెలుసుకుంటాయి కదా. అక్కడ ఒకవేళ ఆ కాలేజెస్ స్టూడెంట్స్ రోడ్డు మీద తీసుకొస్తారు కదా. ఇప్పుడు ఆందోళన చేస్తేనే కదా తెలిసి స్టూడెంట్స్ అందరూ మీరు బయటకు వచ్చి ఆందోళన చేయలేదని మీకు ఎగ్జామ్స్ రాయనవరు మార్చిలో అని చెప్తున్నారు. అలా మభ్య పెడతారు సార్. ఇప్పుడు ఒకటి ఒకవేళ లేదు అందులో సార్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇస్తామని అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళు రిలీజ్ చేసేదాకా వెయిట్ చేయాలి కదా సార్. ఇప్పుడు ప్రతిసారి ఇదే విధంగా సెల్ఫ్ గోల్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పింఛన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పింఛన్ తీసుకుందాం మనం. పెన్షన్లు కట్ చేస్తున్నారు కూడా రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉంటుందిలేండి సార్. ఇంకా పార్టీ లీడర్స్ అందరూ ట్వీట్లు చేస్తున్నారు కదా, పెన్షన్లన్నీ తగ్గించేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. ఈ 6 నెలలు కాకుండానే పెన్షన్లు కోసేస్తున్నారు, పెన్షన్లో కోత విధిస్తున్నారు. నిజం కాదా అది? సార్ ఇప్పుడు ఒకవేళ వాస్తవం అయితే ప్రజలు రోడ్ల మీదకి రావాలి, రాజకీయ నాయకులు కాదు సార్. రాజకీయ నాయకులు రోడ్ల మీదకి వచ్చినారు అని అంటే దాంట్లో రాజకీయ దుర్దోషమే ఉంటుంది. ప్రజలు తనంతటి తనుగాను రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు కూడా వస్తే దాంట్లో నిజం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ అజెండాలు తీసుకొచ్చి రోడ్లో పెట్టి వీళ్ళకి సంబంధించిన 4 తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి గోల చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు సార్. అది దాంట్లో క్రెడిబిలిటీ కూడా ఉండదు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఇప్పుడు స్టూడెంట్స్కి గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇవ్వదు అనుకుందాం కాలేజెస్కి. అప్పుడు ఆ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ రోడ్డు మీదకి వస్తారు కదా. అప్పుడు దాకా ఓపిక పట్టచ్చు కదా. సో ఖచ్చితంగా దీన్ని ఒక రాజకీయ స్టంట్గా చూడాలి. కానీ అంటే తొందరపడి ఒక కోయిల ముందరే కూసేసింది అన్నట్టు అంత తొందరపడి దీని మీదే ఇది చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదా ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రెషర్ పెంచితే తొందరగా రిలీజ్ చేస్తారనుకుంటే ఆ రకంగా చేసుకోవచ్చు. అంతేగాని జనాలు మోసం చేసేసింది, స్టూడెంట్స్ని మోసం చేసేసింది వీళ్ళు ఎవ్వరు. ఇప్పుడు ప్రతిసారి చెప్తున్నారు 3 సిలిండర్లు ఎవరు అన్నారు, ఇచ్చినారు. ఇప్పుడేమంటారు? ఇచ్చేసిన దాన్ని వదిలేస్తారు. తర్వాత ఇది అందరికి ఇవ్వలేదు అంటారు.
ఇంకా అది కూడా అయిపోతుంది, తర్వాత ఇంకోటి ఏదో తీసుకొస్తారు. సో ఇవన్నీ ఒక రాజకీయ స్టంట్లుగానే చూడాలా, వీటిల్లో చిత్తశుద్ధి ఎంత ఉండదనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ సార్. అది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ట్వీట్లు కానీ ఆయన చేసే కామెంట్లు కానీ వీటికి ఏమీ వ్యాలిడిటీ లేదంటారు. 6 నెలల్లో వైఫల్యాల శాతం ఆయన చెప్తున్నంత స్థాయిలో లేదంటారా? సార్ ఇనీషియల్గా లా అండ్ ఆర్డర్ కొంచెం కంట్రోల్ లేదన్నారు, వాస్తవం, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. తర్వాత దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చినారు. తర్వాత వరదలప్పుడు కూడా రాజకీయం చేసినారు. అవి వచ్చే న్యాచురల్ డిసాస్టర్స్ అప్పుడు సపోర్ట్ చేయడం మానేసి రాజకీయాలు చేయడానికి ప్రయత్నించినారు. దాన్ని కూడా ఎంతవరకు కంట్రోల్ చేసినారు. ఎప్పుడు ఇవ్వనంత విరాళాలు వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో ఇచ్చినారు. తర్వాత అదేదో జరిగింది. దాంట్లో కూడా అగ్గిపెట్లకి 20 కోట్లు పెట్టేసినారని చెప్పేసి అదేదో ఒక ఉదంతో వెతుకున్నారు. సో ప్రతి సమయం రాజకీయం 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 తప్ప ప్రజలకి మేలు చేసేదంటే సింపుల్ క్వశ్చన్, 10 రూపాయలకి వైద్యం చేస్తున్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు గత 5 సంవత్సరాలు? సరస్వతి పవర్కి ఇచ్చారు కదా జీవితకాలం, 1 TM సరస్వతి పవర్కి జీవితకాలం తీసుకున్నారు. ఇప్పుడు ప్రజల సొమ్ములు ప్రైవేట్ పరం చేస్తున్నారని అనుకోవడానికి మనం ఇప్పుడు గత టైంలో ఇసుక అమ్మేసుకోలేదా, గుట్ల పోసి ఎక్కడున్న కొండలు దొవ్వేయలేదా? అవన్నీ న్యాచురల్ ప్రయారిటీస్ వేరు, ఇప్పుడు ప్రయారిటీస్ వేరు. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు చంద్రబాబు నాయుడు గారు. సార్ 6 నెలల్లో ఎన్నిసారి ఇప్పుడు వచ్చిన మరుసటి రోజే 3,000 ఉన్న పింఛను 4,000కు పెంచుతూ సంతకం పెట్టినారు. లేటుగా కూడా కాకుండా ఒకరోజు ముందరగానే ఇస్తున్నారు జనాలకి. ఆ తర్వాత ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు. కొంచెం టైం ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి కూడా. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు వచ్చేసి అమ్మఒడి మానేస్తామని అనలా, దాన్ని కూడా అమ్మఒడి మానేసినారు అని చెప్పి మధ్యలో అని వదలగొట్టారు. జనాలు తల్లికి వందనం ఇస్తా అన్నారు కదా, తల్లికి వందనం స్కీమ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కదా, కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అదే ఉంటుంది. అంటే దాంట్లో ఇప్పుడు ఒకవేళ నిజమైన అర్హులు ఎవరో ఒకసారి చూద్దాము. ప్రతి ప్రభుత్వం మారినప్పుడు కొంచెం చెక్ చేయొచ్చు అవన్నీ. దాంట్లో ఏదన్నా కొంచెం ఇష్యూస్ ఉంటే రెక్టిఫై చేసి దాన్ని ముందర తీసుకొని వెళ్ళొచ్చు. అసలు ఎవరు అని చెప్పి గోల్ చేసినారు. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయినారు. ఈ సిలిండర్లు ఎవరు అన్నారు, మళ్ళీ సైలెంట్ అయినారు. అంటే ఇది ఇంకా మామూలుగా జరుగుతూ ఉంటుంది సార్. సో ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో వాళ్ళు మిస్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి దెబ్బ. అలాంటిది జరిగితే ఈ రాజకీయ నాయకుల కన్నా కూడా ప్రజలు ఫస్ట్ రోడ్లు ఎక్కుతారు. ప్రజలు ఇప్పుడు వాళ్ళ పని కంప్లీట్ చేస్తారు. వాళ్ళు ఓట్లు వేసేసిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేసినా చూస్తారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, సిద్ధం సభలు పెట్టి 10 లక్షల మంది వచ్చారు సభ కంటే, వరల్డ్ రికార్డ్ అని చెప్పారు. అవును, చివరికి యుద్ధం ఏమైంది సార్? ఇప్పుడు సభలకు వచ్చేది ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూడండి, అంటే పరిస్థితులు అలా మారిపోతాయి కదా. ఇప్పుడు కూడా అంతే. రేపు వీళ్ళు చేయలేదనుకో 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఎలాగో వస్తాయి కదా, ఖచ్చితంగా దెబ్బేస్తారు. అసలు మొత్తానికి కుప్పకూలిపోయారు, ముందే వస్తాయి కదా ఎలక్షన్. ఖచ్చితంగా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నట్టుగా 2027లోనే వచ్చింది అనుకోండి, మళ్ళీ ప్రజలకు ఒక అవకాశం దక్కినట్టే కదా. కానీ 6 నెలల సమయం అనేది చాలా సుదీర్ఘమైన సమయం కింద చూడాలా, లేదంటే ఇంకా జస్ట్ బిగినింగ్ పాయింట్ కింద మనం చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యాజిటేషన్స్, ఆయన చేస్తున్న ట్వీట్లు, ఇప్పుడు యాక్చువల్గా 420 అని రాశారు. సెక్షన్ 420 లేదు నాకు తెలిసి. సెక్షన్ 420 తీసేశారు కదా. ఇప్పుడు ఐపీసీ పోయింది కదా, బిఎన్ఎస్లో ఆ సెక్షన్ లేదు కదా. బిఎన్ఎస్లో ఆ సెక్షన్ వచ్చి 318 ఎంత ఉంది. కాబట్టి 420 అంటే ఇప్పుడు 420 అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మోసగాడు అని సార్. అదే 420 ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేస్తారు. అందుకని 420 అనడం అనేది ఒక నానుడిగా మారిపోయింది. ఇప్పుడు ఆ సెక్షనే లేదు, 318 అనాలనుకోండి. అలాంటిది పదే జగన్మోహన్ రెడ్డి గారే ఇలాంటి భాష రాస్తూ ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో భాష విషయంలో జరుగుతున్నటువంటి రాద్ధాంతాలను చూస్తున్నాం. ఇది ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నట్టుందా? ఈయన విజయసాయి రెడ్డి వీళ్ళ బాటలోనే వీళ్ళ అనుయాయులు కూడా అందరూ నడిచినారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒకసారి స్ట్రిక్ట్ అయ్యి సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా అనవసరంగా అటు మాట్లాడితే శిక్షార్హులు అని చెప్పిన తర్వాత ఒకరోజు సైలెంట్ అయినారు భయపడి. అరే వీళ్ళంతా సైలెంట్ అయిపోతే మళ్ళీ మనకి ఏదైనా దెబ్బ పడుతుంది అంటే అసలు వాళ్ళు మారాలి సార్. ఎందుకు ఆలోచన విధానం మారట్లేదు? విమర్శించడానికి, ఘాటుగా విమర్శించడానికి ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా చాలా ఘాటుగా విమర్శించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఘాటుగా విమర్శించాలంటే మనం అడగాల్సిన, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాల్సిన అవసరమే లేదు, మామూలుగా కూడా అడగచ్చు. సో ఇప్పుడు ఈ ట్వీట్ని మనం ఎలా చూడొచ్చు అంటే కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నా, అంటే విజన్ మీద కామెంట్ చేసే అర్హత వాళ్ళకు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆ విజన్ మీద అసలు అర్హత లేదంటే ఎట్లాగా? మరి 5 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తిని మీరు మరీ పక్కన పెట్టేస్తే? నేను అట్టనట్లేదు సార్. అంటే ఒక విజన్ లేదు, ఒక దూరచూపు లేదు. ఇప్పుడు ఏంటంటే రోడ్లు కదా, ఆయన విజన్ ఉంది కదా, 5 ఏళ్ళు అందరికీ స్కీమ్స్, ఫ్రీ స్కీమ్స్ అన్ని ఇచ్చారు. సరే ఎంతమందికి ఇచ్చినారు సార్? మనం 1,60,00,000 మంది, అదొక విజన్ అనుకోవచ్చు కదా. 1,60,00,000 మందికి మనకు తెలిసి 1,60,00,000 మందికి పథకాలు అందినాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, టోటల్ లబ్ధిదారులు 1,60,00,000 మంది అనుకుందాం. మనం ఒక 5 నుంచి 6 కోట్ల మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరికంటే కేవలం దాని మీదనే ఫోకస్ చేసుకొని పోయినారు. ఓకే గుడ్,
బాగా చేసినారు, మనం కూడా అప్రిషియేట్ చేద్దాము. మిగతా వాళ్ళందరికీ ఏం చేసినారు అనేది పాయింట్ సార్. ఏం చేయలేదనే 11 వచ్చినాయి. అదే సార్, అంటే ఇప్పుడు 40% ఓడిపోతే ఇంతకు ముందర కూడా, అంటే మనం కూడా ఇప్పుడు రాజకీయ విమర్శలు చూస్తున్నాము, మేమేమంత దెబ్బతినిపోలేదు, మాకు కూడా 40% ఓటు శాతం ఉందంటే 40% ప్రధాన పార్టీలకి ఏ పార్టీకి ఓడిపోయినా మినిమం 40% ఓట్లు ఉంటాయి సార్. ఇంతకు ముందర టీడీపీ 151 వచ్చి వీళ్ళకి 23 వచ్చినప్పుడు వాళ్ళకి కూడా 40% ఓటు శాతం ఉండింది. ఇప్పుడు ఇంకా సీట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి 23 వచ్చినాయి సీట్లు వచ్చినాయి. అంటే 40% ఓటు శాతంతో ఒక 23 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 40% అంటే ఈ 40% అన్నది ఎప్పటికీ ఉండేటటువంటి ఓటు బ్యాంక్ అది. అంటే వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని అనుకోవచ్చు, ఉంటారు, అది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకోవచ్చు. ఒక 10 to 15% ఓటర్స్ ఎవరు తలరాతన్నా మారుస్తారు. ఈ 10 to 15% వాళ్ళు విఘ్నత ఉన్న వాళ్ళు, ప్రతి పారామీటర్ని ఒక హోలిస్టిక్గా చూసేటటువంటి ఓటర్స్. వాళ్ళకి నచ్చే విధంగా పరిపాలన ఉండాలా, వాళ్ళు మెచ్చే విధంగా పరిపాలన ఉండాలి. అది లేనందువల్లనే 11-40%కి వచ్చింది. సో వాళ్ళకి నచ్చే విధంగా పరిపాలన ఉండాలంటే ఏంటి, రాష్ట్రం ఆర్థికంగా ముందరికి వెళ్ళాలా. రాష్ట్రం ఆర్థికంగా ముందరికి వెళ్ళాలంటే ఏంటి, ఒక రాజధాని రావాలా, రాజధాని అవకాశాల కల్పన రావాలా, నీటి వనరులు ఫుల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అది అందరికీ ప్రతి ఒక్కరికి చెందే విధంగా, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి వాళ్ళ పంటలు పండి తర్వాత వాళ్ళు వృద్ధి చెందే విధంగా, ఈ విధంగా వర్క్ చేస్తే ఆ 10 to 15% ఏదో ఒక పక్కకి వంగతారు. అప్పుడు ఆ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లాజిక్ని వదిలేసి ఈ 40% మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినాను అనుకోండి, హోల్ హార్టెడ్గా, ఆయన నాకు పథకం ఇవ్వకపోయినా నేను ఆయనకే సపోర్ట్ చేస్తా. అది అర్థమైంది. అది బ్లైండ్ ఓటర్స్ అంటారు, వాళ్ళనే అంటారు. ఇప్పుడు మీరున్నారు, వేసేస్తారు, వాళ్ళకే గుర్తు చూసి వేసేస్తారు, లేదా నాయకుడిని చూసి. ఇచ్చినా ఇవ్వకపోయినా మా జగన్మోహన్ రెడ్డి వేసేస్తాం. ఇప్పుడు మీరున్నారు, తటస్థంగా ఉంటారు. రాష్ట్రం ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు ముందరికి తీసుకెళ్తున్నారు, ఎవరు ఆలోచన విధానం జనాలకి మేలు చేసే విధంగా ఉండాలి అని ఆలోచించి ఓటేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ వీళ్ళు పుంజుకోవాలన్నా కూడా ఈ 15-20% ఆలోచన విధానాలకి ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, చేయలేదు అని అంటే వాళ్ళని ఎలా విమర్శించాలా, లేదా మేము విమర్శించడం వల్ల వీళ్ళు రైట్ డైరెక్షన్లో నడిచినారు కాబట్టి మీకు లబ్ధి చేకూరిందని చెప్పేసి మనం ఎలా జనాలను కన్విన్స్ చేసుకోవాలా అనే డైరెక్షన్లో పనిచేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి మంచి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా అమరావతి కడుతుంటే అది మునిగిపోతుంది అంటారు. లేదంటే అమరావతిలో ఓల్డ్ బ్యాంకో లేదా ఇంకొక బ్యాంకో లేదా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తోనో లేకపోతే ఇంకేదన్నా ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చిన డబ్బులతోనే తీసుకొచ్చి ఏదైనా డెవలప్మెంట్ చేద్దామంటే మీ పథకాల డబ్బులంతా ఎత్తిపోయాడు పోసేస్తున్నారు అంటారు. సో ఇప్పటికి కూడా కన్ను తెరవకుండా ఈ విధంగా ప్రవర్తిస్తే ఎవరు క్షమించరు. సెకండ్, పోలవరం 72-73% పనులు మేము చేసినామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటుంటే ఆన్ రికార్డు వీళ్ళు 3.8% పనులు చేసేసి ఇప్పుడు కూడా 5 ఏళ్లలో ఇప్పుడు కూడా పోలవరం అంతా ఒక డ్రామా, వాళ్ళు చేసేది లేదు, అది అవ్వదు, నాకే తెలీదు. సో ఇలాంటి ఆలోచన విధానం నుంచి వాళ్ళు గాన ముందరికి పోకపోతే రాజకీయ పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకం అయ్యేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రజలు ఈ రోజుల్లో కంప్యూటర్ అంత అమాయకంగా ఉండాలనుకోవడం అవివేకం. వాళ్ళు అమాయకులు కాదు, ఈ రాజకీయ నాయకులు అమాయకులు. సో మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు మీరు ఒక చిత్తశుద్ధిగా ఉండే విమర్శ చేయండి, 100% ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాం, మనలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాం. బ్లైండ్గా చేయడానికి మనమేమి చదువు సంధ్య లేని అవివేకులం కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇలాంటి ఓపెన్గా చెప్పకూడదు, కానీ 2019లో నేను ఒక పక్క వంగిపోయినాను అనమాట. అంటే అవకాశం ఇస్తే ఎలా చేస్తారని చెప్పేసి హోల్ హార్టెడ్గా చేసినాం. అంటే మనం చదువుకున్న వాళ్ళం, మనం పిచ్చిగా ఎవరినో ఒక నాయకుడిని ఫాలో అయితే మనం కూడా పిచ్చోళ్ళతో సమానం. అలా ఎప్పుడు అంటే రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు ఆలోచించినప్పుడు లాజికల్గా ఒక బ్రాడ్ థింకింగ్లో మనం రాజకీయ నాయకులను ఎన్నుకోవాలి. అలాంటి విధానంలో 2019లో నేను ఒక పక్కకి వంగిన మనస్ఫూర్తిగా. తర్వాత పరిస్థితులు చూసిన తర్వాత ఇంకో పక్కకు వంగాల్సి వచ్చింది. అంటే చదువుకున్న చేతులు అట్టుంటుంది అనమాట, అట్టుంటుంది ఇప్పుడు. సో ప్రస్తుతం విమర్శలు చేసే వాళ్ళకి, ప్రతిపక్ష పార్టీలకి, 2 పార్టీల వాళ్ళకి, ఈవెన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అభిమానించేటటువంటి ఓటర్లకు కూడా బ్లైండ్గా ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు అన్ని కరెక్ట్ చేస్తున్నారు. ఆయన దేవుడు కదా అన్ని కరెక్ట్ చేసేదానికి, వాళ్ళలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఆయన మళ్ళీ పదే నాకు ఒక పాయింట్ నచ్చింది సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకసారి విలేకరుల సమావేశం పెట్టి, మీరు సలహాలు ఇవ్వండి, ఓటేసేసినారు కదా మీ బాధ్యత తీరిపోయిందని చెప్పేసి మీరు సైలెంట్ అవ్వద్దు అని ఓపెన్గా చెప్పి, మీరు సలహాలు ఇవ్వండి, మేము తప్పు చేస్తే మీరు ఖండించండి, మమ్మల్ని ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళండి. ఇలాంటి ఆలోచన రాజకీయ నాయకులకే కాదు,
ఓట్లు బాధ్యతగా వేసిన ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచించాలి, నాకెందుకు రాజకీయం అని అనుకోకూడదు. ఇప్పుడు ఇంతసేపు మనం గొంతు చూసుకొని మాట్లాడడం కూడా కారణం ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ఎవరు మంచి చేసినా అభినందించాలి. ఓవరాల్గా ఎవరు ఎక్కువ మంచి చేసినారు, ఎవరు తక్కువ డ్యామేజ్ చేసినారని చెప్పేసి ప్రజలు విఘ్నతతో డెసిషన్ తీసుకుంటారు. సో ఇలాంటి ట్వీట్లు సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాంట్లో దీనివల్ల ఇంకా వాళ్ళ విలువే తగ్గే ప్రమాదం 100% మీరు చెప్పిన విజన్ గురించి హేళన చేసేటటువంటి క్రెడిబిలిటీ ఇంతకు ముందర లేదు. వాళ్ళ ఆలోచన విధానం కేవలం పథకాల కాడనే ఆగిపోయింది. 2019 ముందర చెప్పుంటే నమ్మేవాళ్ళేమో. ఇప్పుడు 5 ఏళ్ళు చూసిన తర్వాత ఒక క్లారిటీ. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే 2014లో 65 సీట్లు ఏమి వచ్చినాయి. అప్పుడు టీడీపీకి ఓకే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసినారు, కూటమి అప్పుడు కూడా అనుకుందాం, గుడ్. అప్పటికి జనాలకి ఏముందంటే స్టేట్ సపరేట్ అయిన తర్వాత హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు పోయినారు, కాంగ్రెస్ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది. కాబట్టి అది కలిసి వచ్చి ఆయనకు ఒక 65 సీట్లు వచ్చినాయి. జనాలు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడుగా కూడా అభిమానించినారు, జైలుకి పోయి వచ్చినారు, ఏం కుట్రలు కుతంత్రాలు జరిగి ఉండొచ్చు, ఆ సింపతి కూడా వర్కౌట్ అయింది, 65 వచ్చినాయి. ఆ తర్వాత 4 సంవత్సరాల్లో ప్రజల్లో తిరిగినారు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఎత్తి చూపించినారు, ప్రజలు దాంట్లో చిత్తశుద్ధిని చూసినారు, బాదుడే అని చెప్పి మాట్లాడారు, అన్ని నమ్మినారు. ఆ తర్వాత ఏకంగా 62, 63 నుంచి తీసుకుపోయి 151లో కూర్చోబెట్టినారు. ఎవరు ఊహించలా. ఇది కూడా ప్రజలు విఘ్నత. అప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్గా నమ్మినారు, తీసుకుపోయి 161లోనో 151లో 152లో పెట్టారు. తర్వాత 5 సంవత్సరాలు పరిపాలన చూసినారు, జనాలు రియలైజ్ అయినారు, తీసుకొచ్చి 11లో కూర్చోబెట్టినారు. ఇది ఒక్క అనాలసిస్ గా. ఇదంతా ఈవీఎంలో ట్యాంపరింగ్ కదా. 151 సక్సెస్ సార్. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు 2019లో 150. ఇది వీరు అంటే ఓడిపోయిన వాళ్ళు మేము ఓడిపోయినాము, మా తప్పులు సరిదిద్దుకుంటాం అనేసి చెప్పలేని వాళ్ళు నాయకులు కారు, ఒప్పుకోవాలి. ఈయన కూడా ఒప్పుకున్నారు మొదట్లో. పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు చెప్పినారు, ఒప్పుకున్నారు. కానీ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి మాట్లాడడం అన్నది మళ్ళా జనాల్లో చులకన పడేటటువంటి ఒక టాపిక్. అది నిజంగా ప్రజలకు సేవ చేయాలా, రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉండాలని ఆలోచించిన వాళ్ళు ప్రజల్లో తిరిగి వాళ్ళ దగ్గర నుండి పల్స్ పట్టుకొని, ఇప్పుడు వీళ్ళు ఇన్ని కంపెనీలు తెస్తున్నారు సార్ అనుకుందాం, 6 నెలలు, సరే 6 నెలలు జరిగింది, దాంట్లో విఫలమైనారు, దీంట్లో విఫలమైనారు, దాంట్లో విఫలమైనారు అని చెప్తా ఉండరు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఎంఓయూలు జరిగినాయి, గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు జరిగినన్ని మొత్తం జరిగినాయా? పోనీ ఇంకోటి అనుకుందాం, 2014-19 మధ్యలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం, అప్పుడు కియా మోటార్స్ ఒక దాన్ని తీసుకొచ్చి పెట్టింది. అలాంటి సంస్థ ఏదైనా తెచ్చినారా? గత 5 సంవత్సరాలు తెచ్చినారా? శ్రీ సిటీలో కొన్ని కంపెనీలు వచ్చినాయి, అదేమంటే వాళ్ళ నాన్నగారి అకౌంట్లో వేసుకుంటారు, ఫైన్, సంతోషం, గ్రేట్, చేయాలి, ఎవరు మంచి చేసినా అభినందించాలి. మీరు వచ్చిన తర్వాత ఒక్కసారైనా శ్రీ సిటీని మీరు సందర్శించినారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పోయినారా లేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ప్రజల్లోకి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం అయితే ఏమి, రైతులతో మీటింగ్లు పెట్టడం అయితే ఏమి, ఈ గ్రామీణ సభలని చెప్పి పోవడం అయితే 6 నెలల్లో ఎన్ని చేసినారు? ఇవన్నీ బేరీజ్ చేసుకొని మార్పు తెచ్చుకొని ముందర పోవటానికి ప్రయత్నించాలే కానీ మనకు నచ్చినట్టు మన చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అదే వాస్తవం అని చెప్పేసి దాంట్లోనే బతికితే ఫ్యూచర్ ఉండదు. మనల్ని విమర్శించే వాళ్ళనే దగ్గరకు తీర్చుకొని దాంట్లో నిజం ఎంత ఉండదు, అబద్ధం ఎంత ఉండదు అనేసి అనలైజ్ చేసుకొని పోతే అప్పుడు స్ట్రాటజిస్టులు కూడా ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు. బట్ వాస్తవానికి లేరనుకుంటా స్ట్రాటజీ. ఇప్పుడు ఎవరు లేరనుకుంటాను, పేమెంట్ లేక వాళ్ళు వెళ్ళిపోయారు, అపాయింట్మెంట్లు ఏవి జరిగి ఉండదు. సో ఏది ఏమైనా సరే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకుండా విమర్శలు చేస్తే వాళ్ళకి జరిగే మేలు కన్నా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అనేసి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా. ప్రజలు అంత అమాయకులు కాదు. ఇంకా కూడా జనాల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవరు చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేరు. వాస్తవంగా మాట్లాడండి. ఖచ్చితంగా తప్పులు మనమేమి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఓయబ్బా చించేస్తుంది, పొడిచేస్తుంది, సూపర్ డూపర్ అని చెప్పట్లేదు. 100% వాళ్ళల్లో కూడా లోపాలు ఉంటాయి. మీరు చిత్తశుద్ధితో ఎత్తి చూపించండి. ప్రయత్నం జరుగుతుంది కదా, ఒక 6 నెలల నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది, చేయండి. ఇప్పుడు దీంట్లో కూడా పొరపాట్లు ఉంటే ఎత్తి చూపించండి. అదే కానీ అమరావతి మునిగిపోతుంది అనద్దు. ఒక కార్యం మొదలు పెట్టినప్పుడు లెట్ ఇట్ గో అహెడ్ కదా, దాన్ని ఎందుకు ఇలా చేయడం? సో ఈ విధంగా చూడాలి సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ల సారాంశం కానీ ఆయన తీసుకున్నటువంటి నిరసనల ఎజెండా కానీ వాస్తవాలకు దూరంగా, ప్రజలకి అత్యంత దూరంగా కనిపిస్తున్నటువంటి విధానాలే ఉన్నాయి ఇందులో. అలానే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ప్రయత్నం కంటే తన పాత పద్ధతుల్ని ఆయన అనుసరిస్తూ అధికార కూటమిని విమర్శించేటువంటి ప్రయత్నాలు చేస్తే మొత్తానికే నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా కానీ
ఇటువంటి భాష, ముఖ్యంగా 420 లాంటి భాష ఉపయోగించడం మానేసి వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా గ్రౌండ్ రియాలిటీ పైన ఆయన పనిచేస్తే ప్రజలకి మరింత చేరువవడానికి స్కోప్ ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.